ఎలాగో ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కడికి తెలుస్తుంది. నిజానికి వాళ్ళ సనాతన ధర్మం మేలుకొనుందా నిద్రావస్థలో ఉందా అంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు నిద్రావస్థలోనే ఉందని చెప్తారు. ఎందుకంటే పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి నువ్వు హిందువా అని అడిగి మరి అమాయకులైన 26 మంది కాశ్మీర్లో పర్యాటకుల్ని చంపేసిన ఒక్క హిందువు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేయలేని ఒక్క స్వామీజీ కూడా కొన్ని లక్షల మంది ఒక్కొక్క స్వామీజీకి కొన్ని లక్షల మంది వాళ్ళు అంటారు భక్తులు ఉన్నప్పటికీ రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేయలేని ఈ దేశంలో ఇంత ధైర్యంగా సినిమా తీయడం అనేది అసలు చిన్న విషయం కాదు స్వామి. ఈ దేశం మీద ఏగవాలితే ధర్మం మీద ఏగవాలితే దేశం మీద ఏగవాలితే భరించని ఒక మహా దేశభక్తుడైన ఒక అఖండ కథ ఈ సినిమా. నేను ముఖ్యంగా కోరుతుంది ఏంటంటే మన మోడీ గారు ఈ దేశ ప్రధాని మోడీ గారికి ఖచ్చితంగా చూపించి తీరవలసిన సినిమా. ఈ సినిమాలో మధ్యలో ఎక్కడో సర్జికల్ స్ట్రైక్ అని కూడా అంటే ధర్మ సంస్థాపన నేను భగవద్గీత అనే మార్గంలో 2 దశాబ్దాలు ఉన్నాను మిత్రమా. ఈ 2 దశాబ్దాల కృషిలో నేను భగవద్గీత తప్ప నేను ఎప్పుడు ఏది మాట్లాడలేదు. నేను ఎంటర్టైన్మెంట్ సినిమాలకి వెళ్ళలేదు. 2 దశాబ్దాల తర్వాత చూస్తున్న సినిమా. నా భగవద్గీత ప్రయాణంలో ఈ భగవద్గీత అనే తపస్సులో నాకు ఏదైనా పరమాత్మ కనుక నాకు నా నాలుకకి శక్తి ఇచ్చి ఉంటే బాలకృష్ణ గారు ఆయుష్మాన్ భవ, అట్లాగే సంగీత దర్శకుడు బోయపాటి శ్రీను గారు ఆయుష్మాన్ భవ, అలాగే సంగీత దర్శకుడు తమన్ గారు ఆయుష్మాన్ భవ. మీ నుంచి ఇలాంటి పవర్ఫుల్ సినిమాలు కంటిన్యూస్గా వస్తే అసలు ముఖ్యంగా అంటే మాలాంటి వాళ్ళకి భక్తి అంటే ఏంటో దేశభక్తి అంటే ఏంటో తెలుసు. కానీ ఈ యువతరానికి మీరు ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అట్లీస్ట్ 5 minutes a day ఫర్ ది కంట్రీ, ఫర్ ది నేషన్. ఇవాళ భారతదేశం అలాంటి దారుణమైన స్థితిలో ఉంది. ఈ మధ్యన జరుగుతున్న అనేకమైన కాశ్మీర్లో కానీ ఢిల్లీలో కానీ బాంబేలో కానీ ఈ పేలుళ్ళు కానీ ఇన్ని జరుగుతూ దేశ భద్రతకి విఘాతం కలిగిస్తున్న ప్రస్తుత దారుణమైన స్థితిలో ఈ సినిమా గొప్ప కనువిప్పు కలుగుతుంది. ముఖ్యంగా హైందవులు కాదు, ఈ దేశంలో 140 కోట్ల మంది ఉంటే 100 కోట్ల మంది హిందువులు ఉంటే నిద్రాణమైన స్థితిలో ఉన్నారు. హిందువులని జాగృతం చేయగలిగే మహా పేట్రియాటిక్ ఫిల్మ్ ఏంటంటే నా దృష్టిలో ఇవాళ అఖండ 2. అసలు బాలకృష్ణ గారికి ఆయన గొంతులో నేను చాలా ఇన్స్పైర్ అయిన వాళ్ళ మా నాన్నగారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ మధ్యనే వెళ్ళిపోయిన మా నాన్నగారు బాలకృష్ణ గారు ఫ్యాన్. ఎందుకంటే ఆయన గొంతులో ఏదో ఒక అత్యద్భుతమైన వైబ్రేషన్ ఉందిరా. ఆయన మాట్లాడితే ఒక జనరల్ డైలాగ్ అయినా అద్భుతంగా ఉంటుంది, ఒక శ్లోకం, ఒక పద్యం, ఒక స్తోత్రం ఏది చెప్పినా అద్భుతంగా ఉంటుందని. ఇవాళ అంత పెద్ద స్క్రీన్ మీద ఆయన గొంతులో ఆ శ్లోకాలు వింటున్నప్పుడు, హనుమ గురించి వింటున్నప్పుడు చెప్పండి పద్యం ఇది మహావీర హంవీర హేమాద్రి ధీర ధరాజాత సౌమిత్రి సంవేశితాత్మ మహాత్మా హనుమా అని అతను కొడుతు బాలకృష్ణ గారు రియాక్ట్ అవుతుంటే అది ఖచ్చితంగా ఒక బాలకృష్ణ గారి రియాక్షనే మాత్రం కాదు, ఇది ఈ దేశంలో ఉన్న ప్రతి హిందువు రియాక్ట్ కావాలి. అది నేను ఏం కోరుకుంటున్నానంటే భారతీయులు ప్రేమిస్తే వాళ్ళు తల్లులరా, వాళ్ళని కనుక కోపం తెప్పిస్తే వాళ్ళు ఆదిపరాశక్తులరా అనిపించే స్థాయికి ఈ సినిమా ప్రతి ఒక్క ఈ హైందవ జాతిలో ప్రతి ఒక్క భారతీయుడిని జాగృతం చేస్తుందని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా ఈ ముగ్గురికి మరొక్కసారి ఆయుష్మాన్ భవ. దర్శకులకి బాలకృష్ణ గారికి, సంగీత దర్శకులు తమన్ గారికి, బోయపాటి శ్రీను గారికి శతాయుష్మాన్ భవ. ప్రేక్షకులు కూడా ఎవరు దయచేసి మిస్ కావద్దు. నేను రిక్వెస్ట్ చేస్తోంది, మీరు మీ కుటుంబంతో ముఖ్యంగా పిల్లలతో కలిసి వెళ్ళండి. వాళ్ళకి తెలియాలి ఈ దేశం విలువేంటో, ఈ దేశంలో పుట్టినందుకు మనం ఎంత జన్మధన్యత చేకూర్చామో. కాషాయం కట్టుకున్న భారతదేశాన్ని చూసినట్లుగా ఉంది అని ఒక డైలాగ్ ఉంది సార్, అది మీకు ఏ విధంగా అనిపించింది? కాషాయం అంటే భక్తమ్మ, కాషాయం అంటే మీరు ఈ సినిమాలో ప్రధానంగా అసలు ముఖ్యంగా నేను అతి కీలకమైన ఘట్టంలో సినిమాని ఆలోచింపచేసే ఒక టర్నింగ్ చేసే ఒక కీలకమైన ఘట్టంలో నేను బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీను గారు, ముఖ్యంగా తమన్ గారు నాతో 2 శ్లోకాలు పాడించారు. అందులో ప్రధానమైన శ్లోకం ఏమిటంటే దేవుడి ధర్మం ఏమిటో చెప్తాడు, దేవుడి తత్వం ఏమిటో చెప్తాడు శ్రీకృష్ణ.